నిరుద్యోగులు శాంతియుతంగా విద్యార్థులకు వాళ్ళు జాబులు కావాలని నిరసన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో లాఠీ చార్జ్ చేయడం నిర్వహిస్తూ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆనాడు ఖచ్చితంగా జాబ్ చేయాలని ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళు నిరసన తెలిపితే మీరు పోలీసులకి లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గుచేటని అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా లాఠీ చార్జ్ కాదు నిరుద్యోగులు అడిగింది వాళ్ళు ఏం అడిగారు ఉద్యోగం అడిగారు లాఠీ చార్జీలను చేయించడం చాలా బాధాకరం అని సందర్భంగా తెలడం జరిగింది. అయ్యా నిరుద్యోగులకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అండగా నిలబడతామని సందర్భంగా తెలడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసి అక్కడికి కేసులు పెట్టించడం బనాయించడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. వాళ్లకు కేసులు పెట్టిన వెంటనే కేసులను విత్డ్రా చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నిరుద్యోగులకు 20,000 పోలీస్ పోస్టులు రిలీజ్ చేయాలని అక్కడ ధర్నా చేస్తే శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళపై లాఠీ చార్జ్ చేయించడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని మరోసారి తెలియడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆనాడు నిరుద్యోగులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా మీరు మర్చిపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ రోజు సిరిసిల్ల జిల్లా ఏకన్న చౌక్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే వాళ్లపైన బనాయించిన కేసులను విత్డ్రా చేసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమం